శ్రీ న్యూస్ మీ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ న్యూస్. జన్మనిచ్చిన ఊరును, చదువుకున్న బడిని మరిచిపోకుండా గ్రామానికి సేవ చేయాలనే తపనతో సేవా మార్గాన్ని ఎంచుకున్నాడు. తల్లిదండ్రుల ఆశయాలను కొనసాగించడం కోసం గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న కాంపాటి బాబురావు గౌడ్తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. కోట్ల రూపాయల ఆస్తులుండి కూడా ఈరోజు ఎవరు కూడా ముందుకొచ్చి సేవ చేయని పరిస్థితుల్లో ఒక బీద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి తనకున్న స్తోమతలోనే అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన గ్రామాన్ని అభివృద్ధి చెందుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పిండిపోలు గ్రామంకు చెందిన కాంపాటి బాబురావు. అతను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అతను ఎందుకు ఈ సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాడు అతని మాటలను మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. ఈరోజు మీరు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ గ్రామంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. అసలు మీకున్న స్తోమతలోనే ఈ సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ప్రజలందరికీ నమస్కారం. ప్రజలందరికీ అవసరపడే ప్రతి పని కూడా ఆయువులనే చేసుకుంటూ ముందుకెళ్తున్నా. 1980 నుంచి కూడా ఈ చిన్న చిన్న కార్యక్రమాలు, ఆ చిన్న కార్యక్రమాలతోని ఈరోజు ఇంకా పెద్ద కార్యక్రమాలు చేయాలని ఒక ఆదేశంతో, ఒక పట్టుదలతోని గ్రామ ప్రజలందరికీ ఉపయోగపడేది, గ్రామాభివృద్ధికి పాటుపడాలనే ఒక ఆశయంతో ముందుకెళ్తున్నాం. ఈరోజు గ్రామంలో ఉన్న పేద పిల్లలకు కూడా మీరు విద్యని ఉచితంగా అందిస్తున్నారు తెలిసింది. ఆ విద్యను అందించడం కోసం మీరు ఆ పాఠశాలను ఏర్పాటు చేయాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది? అది ఒక ముఖ్యమైనటువంటి బాగా పట్టుదల ఆశయం. ఎలాగంటే ఇక్కడి నుంచి ఒక 15-20 బస్సులు 20 కిలోమీటర్లు జిల్లా స్థాయిలో ప్రైవేట్ బస్సులు వెళ్తున్నాయి. చిన్నపిల్లలు ఉదయం 7 గంటలకు వెళ్ళి సాయంత్రం 7 గంటలకు వచ్చి అందులో బస్సులోనే నిద్రపోయి ఆ బస్సు డ్రైవర్లు దించి, అది కూడా మా ఇంటి దగ్గరనే దించుతా అంటే నాకు ఒక బాధాకరమైనటువంటి అనిపించింది. ఇది ఎట్లనైనా మన గ్రామంలో ప్రైవేట్ స్కూలు అనేది ఉండాలి. ఆ ప్రైవేట్ స్కూలుకి ఒక 10 మందికి ఆశ్రమం ఇచ్చుకుంటూ అన్ఎడ్యుకేటెడ్స్కి పిల్లలు ఇక్కడే చదువుకోవాలనే కాన్సెప్ట్తోని స్కూలు తయారు చేయటం జరిగింది. దానికి తోడు కాలేజీ పిల్లలు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలు ప్లస్ మా ఆ కాన్సెప్ట్తోనే ఆ స్కూల్లో 100 నుంచి 200 నుంచి ఒక 400 మంది కేరళ టీచర్స్ తీసుకొచ్చి ఇక్కడ ఆ స్కూలు స్థాపితం చేసి వాళ్ళకి ఒక 10 మందికి దాదాపు ఒక 20-30 మంది కూడా ఎడ్యుకేటెడ్స్ వాళ్ళు తీసుకొచ్చి స్కూల్ పిల్లలకి చెప్పించడం జరుగుతుంది. ఇప్పుడు 15 సంవత్సరాలు కాలేజీ ప్లస్ స్కూలు. ఆ ఏవులో పిల్లలు, పేద పిల్లలు కూడా ఇవాళ ఫీజు కట్టినటువంటి కొంత ఏదో పుస్తకాలు కట్టుకోండి, లేదు మీకున్న స్తోమతలో స్కూల్లో చేర్పించండి అనే విధానంగా ఆ పట్టుదలతోని స్కూల్ని నడిపేయటం జరుగుతుంది. అదేవిధంగా గ్రామంలో ఉన్న కలుషిత నీరు తాగి అనేక అనారోగ్య పాలవుతున్న వారికి కూడా కేవలం 5 రూపాయలతోటే మీరు వాటర్ అందిస్తున్నారని తెలిసింది. ఆ 5 రూపాయల వాటర్కి మీరు ఎలా సాధ్యమవుతుంది? మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఆ ఆలోచన అంటే 2 గ్రామంలో 2 వాటర్ ప్లాంట్ ఉన్నాయి, రోడ్డు అవతల ఉన్నాయి, ఊరు మొత్తం ఈ వెనకాలుంది. ఊరు చాలా ఇది ఉన్నది. వాటర్ కోసం చాలామంది రోడ్డు దాటాలే అనే కాన్సెప్ట్తోని అనిపించింది నాకు. గత 2 సంవత్సరాల కిందనే వాటర్ ప్లాంట్ అనేది నా మనసులో పడి, మా చిన్న పాప జరిగిపోయింది, ఆమె పేరు మీదనే వాటర్ ప్లాంట్ పెట్టి కరెంటు ఛార్జీ వరకు 5 రూపీస్ తీసుకోవాలి. దాని మీద ఒక విధానమైనటువంటి ఒక అన్ఎంప్లాయ్మెంట్ కూడా బతుకుతాడు. ఆ కరెంటు ఛార్జీ మాత్రం వెళ్తుంది, 5 రూపీస్ పెట్టాలనే కోరికతోని గ్రామంలో అందరినీ కూడా సలహా తీసుకొని ఊళ్ళో సెంటర్లో పెట్టేయడం జరిగింది. అది ఈరోజు ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు గ్రామానికి తన సొంత ఖర్చులతో వైకుంఠ రథాన్ని గ్రామానికి ఇవ్వదలుచుకున్నాడు. వైకుంఠ రథాన్ని ఎందుకు ఇవ్వాలనుకున్నాడు అతని మాటలను తెలుసుకుందాం. మా నాన్నగారు ఎదుళ్ళ చెరువు, ఆయన స్వతంత్ర సమరయోధుడు.
ఆయన చాలా ఒక నిబద్ధత గల మనిషి, చాలా ఓపికే. ఆ పట్టుదలతోనే ఆ గుణగణాలు కూడా మేము 5 అన్నదమ్ములం. నాలో కొన్ని మా నాన్నగారి ఆశయాలు, మరి ఆయన సిద్ధాంతం, ఆ ప్రకారంగా మా నాన్నగారికి ఒక 2 గదులు కూడా కట్టించడం జరిగింది మా సొంత ఎదుళ్ళ చెరువులో. మా నాన్నగారికి ఏదో చేయాలి. మా నాన్నగారి పేరు మీద ఒక గ్రామ పంచాయతీకి 2 గదులు కట్టించినాం. తర్వాత ఆయన పేరు మీదనే వాళ్ళ ఎదుళ్ళ చెరువు పోయే రస్తాలనే ఆయన పేరు మీదనే ఒక ఆర్చ్ కూడా కట్టియటం జరిగింది. దాని తర్వాత మా నాన్నగారికి ఇంకే ఏదో చేయాలి, ఏమి చేయాలి, జనానికి ఉపయోగపడేటువంటి అని ఆలోచించి, సరే ఈ రోజులల్లో వైకుంఠరథం అనేది ఒక ముఖ్యం. చుట్టుపక్కల ఒక 4 గ్రామాలకు మాకు పిండిపోలు సెంటర్లో పక్కన 4 ఊళ్ళు ఉన్నాయి. ఎదుళ్ళ చెరువు మా సొంతూరే, మా నాన్నగారి సొంతూరు. పాపవీడు మా గ్రామ పంచాయతీ, ఉమ్మడి గ్రామ పంచాయతీ కేశాపురం. ఈ 4 గ్రామాలకి కూడా కంపల్సరీ చెయ్యాలి అనే పట్టుదలతోని ఒక సంవత్సరం నుంచి దాని మీద ఒక చేయించి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు 1 నెల రోజులైంది తయారు చేసి కూడా. దానికి ఈ మంచి రోజులు, తర్వాత ఎమ్మెల్సీ కోడ్ ఒకటి అలా తయారు చేసి దీన్ని చాలా భద్రపరిచి అది ఈరోజు అధికారులతోని గ్రామ పంచాయతీకి అప్పచెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో ఏమన్నా రాజకీయ రంగం చేసి కూడా ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఏమైనా ఉందా? రాజకీయ రంగం అనే కాదు, ప్రజలకి, గ్రామానికి ఖచ్చితంగా సేవ చేయాలని, గ్రామానికి కానీ ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రతి పని కూడా చేయాలనే కాన్సెప్ట్ బాగా. ఎవరైనా ముసలి ఇలాంటి ముసలైనా లేకపోతే చిన్న పిల్లలు ఆ రోడ్డు దాటుతా అంటే ఎందుకో ఆ కాన్సెప్టు, బండి ఆపైనా సరే ఆ పిల్లగాడినైనా దాటిస్తా, లేదు చిన్నగా బొమ్మనైనా చెప్తా, లేదు నేను ఖమ్మం పోయేటప్పుడు నా బండి ఉంటే కంపల్సరీ ఎవరినైనా ఎక్కించుకొని పోతా, లేదు వెహికల్ ప్రయాణం చేసిందనుకోండి తీసుకొచ్చి రోడ్డు మీద ఆపి డోర్ తీసి ఎక్కించి మళ్ళీ నేను అడ్డ రోడ్లో దిగాలి, వారు బస్ స్టాండ్లో దిగాలి. ఏం చేయాలి, ఎక్కినైతే ఎక్కించిన చలో బస్ స్టాండ్కి దింపేసి మళ్ళీ రిటర్ను నాకు క్రాస్ రోడ్లో పని ఉంటుంది. ఎందుకు ఆ కాన్సెప్టు ఆది నుంచి కూడా మా నాన్నగారి ఆశయంతో ముందుకెళ్దామనే ఆలోచన. భవిష్యత్తులో కూడా ఇంకా గ్రామానికి వృద్ధి, అటువంటి గ్రామానికి ఉపయోగపడేటువంటి ఆర్థికంగా కానీ లేదు ఇంకా లోగా కూడా ఇప్పుడు ఎవరో పేదోళ్ళు జరిగిపోయినా చేసినా మన శాయశక్తుల మనకి కావలసినటువంటి అతి పేదలకు కూడా మనం అంతో ఇంతో సహకారం, బియ్యం అని లేకపోతే కరోనా టైంలో 500 కుటుంబాలకి మనం కరోనా టైంలో పంచడం జరిగింది. రెండోసారి కరోనా వచ్చింది, ఒక 125 మంది ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని పరిస్థితిలో వాళ్ళ దర్వాజ దట్టి వాళ్ళకి శానిటైజరు, తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి మాస్కులు, వాళ్ళకి చెప్పాల్సినటువంటి ధైర్యం, డోర్ తీసి స్వయంగా నేను వెళ్ళి ఏమీ కాదమ్మా, ఏంటి కరోనా ఇది ఏమి కాదు, అందరికీ వస్తుంది, మీకు కూడా ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే పిల్లలందరూ వాళ్ళ కుటుంబం అంతా డోర్లు వేసేసి బందోబస్తు చేశారు. అయినా సరే నేను వెళ్ళి అట్లా చెయ్యొద్దు, ఫ్రీగానే ఉండండి, ఏమీ కాదు చెప్తూనే ఉంది. మన గవర్నమెంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అన్నీ చెప్తూనే ఉంది, ఏం కాదు, మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదని చెప్పి వాళ్ళకు ధైర్యాన్ని సమకూర్చి వాళ్ళకి అన్ని పండ్లు, శానిటైజర్ అన్ని ఇచ్చి ధైర్యాన్ని కూడా చేయటం జరిగింది. ఈ సేవ కార్యక్రమం ఇప్పటితో ఆగిపోతాయంటే ఇక ముందు కూడా కొనసాగించే ఆలోచనలో ముందు ఇప్పటికేం ఆగిపోవు. మనం మన శాయశక్తుల మేరకు మరి నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు, ఇంకా భవిష్యత్తులో కూడా అన్నీ చేయాలనే ఉంది. ఆ దేవుడు కల్పితం, నా వయసు ఎంత సహకరించితే అలాగనే చేయాలనే ఉద్దేశంతో ఇంకా ముందుకెళ్ళాలనే
ఆశయం నాది. తనకు రాజకీయంలో ఎలాంటి ఆలోచన లేదని, కేవలం తన గ్రామానికి మాత్రమే సేవ చేయాలనే ఆలోచనతో ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నానని, ఇతనికి కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని తనని కోరుకుంటున్నాం. Sri News. Sri News. Sri News.